వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? అది ఎక్కడంటే మిర్జాలగూడలో సత్యనారాయణ కేఫ్ పక్కనే ఈ ఐశ్వర్య చాట్ కార్నర్స్ అనే చిన్న బండి అయితే కనబడుతుంది. ఇక్కడికి రాగానే ఫస్ట్ బేల్పూరి అయితే ఆర్డర్ చేశాను. అదేందో తెలియదు కానీ మామ, ఈ ప్రిపరేషన్ చూస్తుంటే భలే ఇంట్రెస్ట్ వస్తుంది మామ. అది నాకు ఒక్కడికే వస్తుందా, అలాగే మీకు కూడా వస్తుందో ఒక కామెంట్ అయితే చేసుకోండి మామ. ఇంకా ప్రిపరేషన్ విషయానికి వస్తే మంచిగా ఫస్ట్ బేల్ వేసి దాని తర్వాత టమాటాస్ వేసి ఒక సమోసా అయితే మంచి క్రష్ చేసి వేసాడు మామ. ఫస్ట్ టైం మామ నేను చూడటం బేల్పూరిలో ఈ సమోసా వేయడం. దాని తర్వాత అయితే అదేదో రెడ్ కలర్ చట్నీ అయితే వేసాడు. దాని తర్వాత మంచిగా కొన్ని రకాల చాట్ మసాలా అయితే వేసి కాస్త ఆనియన్స్ వేసి లాస్ట్ లో ఒక 3 గంటల మీట అయితే వేసాడు మామ స్వీట్నెస్ కోసం. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది మామ. బేల్పూరి తింటున్నప్పుడు మధ్యలో సమోసా తగిలిందని డైరెక్ట్ ఈసారి అయితే సమోసా చాటే ఆర్డర్ ఇచ్చాం మామ. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఈ సమోసా చాట్ అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ లో మిగిలిచ్చేస్తారు మామ. ఇది ఎందుకు ఇప్పటికీ నాకు అర్థం కాదు. సో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కొంచెం మీట అయితే తక్కువ అనిపించింది. ఇంకోసారి మీట అయితే వేయించుకున్నా. ఇప్పుడైతే టేస్ట్ అయితే సూపర్ అనిపించింది మామ. అది అయిపోగానే నెక్స్ట్ సేవ్ పూరి అయితే ఆర్డర్ ఇచ్చా. దీని పేరులోనే ఉంది మామ సేవ్ పూరి అని. ఫుల్ గా సేవ్ అయితే పైన వేసి ఇచ్చాడు. దీని టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా నా కడుపులో గ్యాప్ లేకపోయినా ఇక్కడ ఈ మసాలా పూరి ఫేమస్ అంట మామ. సర్లే దీని టేస్ట్ చూద్దామని చెప్పి టేస్ట్ అయితే చేసా. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది మామ. ఇక్కడ ఈ చాట్ కార్నర్ లో ఈ మసాలా పూరి ఇంత టేస్ట్ ఎందుకు ఉందంటే ఈ పూరి అయితే ఉంది కదా మామ, ఇదైతే వీళ్ళు ఓనుగా అయితే తయారు చేస్తారంట మామ, బయట నుంచి రెడీమేడ్ తెచ్చుకోకుండా. దానివల్ల దీని టేస్ట్ అయితే ఇంకా పెరిగింది. సూపర్ గా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ టచ్ ఇద్దామని దైపూరి అయితే ఆర్డర్ చేశా. ఇదైతే నోట్లో వేయగానే సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది మామ కడుపులో. దీని టేస్ట్ అయితే భలే ఉందంతే. పాజిటివ్స్ కి వస్తే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది అండ్ ఆ రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది మామ. అండ్ నెగటివ్స్ కి వస్తే బేల్పూరిలో కాస్త స్పైసీనెస్ పెంచింటే బాగుంది అనిపించింది మామ. ఫైనల్ గా టేస్ట్ మీటర్ అయితే 70 ఇవ్వచ్చు మామ. మీకు ఫుడ్ మీద ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి. అండ్ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.